ధన్యవాదాలు. మరియు మహిళలు కూడా చాలా దూరంకి వచ్చారు. వాళ్ళందరికీ కూడా వృద్ధులు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ముఖ్యంగా ముసలోళ్ళు అని పిల్లడం నాకు ఇష్టం లేదమ్మా. వృద్ధులు అంటేనేమో మీకేమో అర్థం కాదు. ఒంటరి మహిళలకు వాళ్ళకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మా యొక్క సమావేశానికి మీరు హాజరు కావడం చాలా మంచి విషయమే. లేకపోతే ఏంటిదంటే మన సీఎం రేవంత్ అన్న గారు ఏం చేశారు, ఎలక్షన్స్ మూమెంట్లో ప్రతి ఒక్క హామీ నేను నెరవేరుస్తాను, నన్ను గెలిపించండి అని డోర్ టు డోర్ వెతికారు, వచ్చారు. 6,000 పెన్షన్ చేస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు అతను గెలిచి 18 నెలలు అవుతున్న విధంగా ఇంతవరకు ఏ ప్రభుత్వ పథకంలో మనకి ఏమీ లేదు, ఏమీ ఇవ్వట్లేదు. 5% రిజర్వేషన్ అన్నారు, అది లేదు. ఇల్లు ఇస్తానన్నారు, వికలాంగులకు మాత్రం ఏ విలేజ్లో ఎక్కడ ఎవరికి కూడా ఏమి ఇవ్వలేదు. కానీ లేకపోతే దీన్ని చూసుకుంటే మన వికలాంగుల జీవితాలు ఎలా ఉంటున్నాయంటే మరి ఘోరంగా పరిస్థితులు చాలా ఉంటున్నాయి. ఇప్పుడు వర్షం వచ్చినా కూడా బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది. ఇక్కడికి రావాలంటే కూడా చాలా మంది చాలా దూరంకి వెళ్ళి వచ్చారు. కానీ లేకపోతే ఒక చిన్న మాట, వికలాంగుల జీవితం విసిరేసిన కాగితం కాకూడదు ఏనాడైనా ఈ సమాజంలోనా. వికలాంగుల జీవితం విసిరేసిన కాగితం కాకూడదు ఏనాడైనా ఈ సమాజంలోనా. గుడ్డివారిగా పుట్టడం మానేదమా, మూగవారిగా చెవిటివారిగా జన్మించుట మా పాపమా. అవయవాలు చక్కగా ఉంటే ఆలోచన మాకేలా, అవధిలోని అన్నీ ఉంటే ఆలోచన కలిగేలా. వికలాంగుల జీవితం విసిరేసిన కాగితం కాకూడదు ఈ సమాజంలోన ఎప్పటికైనా. ఇలా మన రేవంత్ అన్న గారు మన జీవితాలను మొత్తానికి నాశనం చేస్తున్నారు. కాబట్టి మనము గట్టిగా అందరం ఒక్కసారిగా ఇప్పుడు కొద్ది క్షణాల్లో మన మందకృష్ణ మాదన్న గారు వస్తారు. మన అందరి కోసం, మా వికలాంగుల కోసమే కాదు, ఇక్కడ ఉన్న వృద్ధుల కోసము, వితాంతులు, ఒంటరి మహిళలు చాలా మంది వచ్చారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా సమస్యను ఏ విధంగా పరిష్కారం